పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది. స్థానిక వైఎన్ కళాశాల గ్రౌండ్లోని ఎన్సీసీ ఫైరింగ్ రేంజ్లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా ఒక బుల్లెట్ గురి తప్పి సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని, రక్షణ చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఫైరింగ్ చేయడం సరికాదని బాధితులు వాపోయారు. అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఈవేళ ఇక్కడ గుళ్ళ ఫైరింగ్ జరిగినట్టుంది పొద్దున్న. అయితే మేము ఇంట్లో ఇలా కూర్చుంటే వేయమని 5-6 సప్పుళ్ళు వినిపించినాయి మాకు. ఏంటా సప్పుడు అని చెప్పి అలాగే అనుకునే లోపల అద్దం డామ్ అని పేలినట్టు సప్పుడు వినిపించింది అన్నమాట. పైకి వెళ్ళి చూసేవరకు అద్దం పగిలిపోయి ఆ బుల్లెట్ వెళ్ళి గోడకు తగిలి కింద పడిపోయి ఉన్నట్టు. అయితే అది ఇటు ఎన్సీసీ స్టూడెంట్ ఫైరింగ్ చేస్తున్నట్టున్నారు కాలేజీలోని. అదే అద్దానికి తగిలిందండి. ఈ రోడ్డు మీద చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైము 12 గంటలు కనుక ఎవరో వాకింగ్ లేదండి. ఏదో 5 గంటలకో లేకపోతే పొద్దున్న పూటో అనుకుంటే ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏదైనా మనిషికి తగిలితే ఏంటండి, కనీసం ఇప్పుడు వచ్చి వాళ్ళు సమాధానం చెప్పలేదు మాకు. ఇదేం జరిగింది అని చెప్పి అడిగినోడు కూడా లేడు వచ్చి. అయితే దయచేసి ఇప్పుడు దాన్ని ఇక్కడ ఆపించేస్తే బాగుంటుందని